అహ్మదాబాద్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గెలిచి టైటిల్ కొట్టి అదే జోష్లో ట్రోఫీ నెత్తిన పెట్టుకుని తొలిసారి బెంగళూరుకు వచ్చిన ఆర్సీబీ టీంకి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం చివరికి పెను విషాదంగా మారింది. 11 మంది క్రికెట్ అభిమానుల సంతాప సభగా మారిపోయింది. ఘటనలో 50 మంది తీవ్రంగా గాయపడి స్ట్రెచర్ల మీద ఆసుపత్రికి వెళ్లగా మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎన్నో అపజయాలు చూశాక 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమ అభిమాన జట్టు టైటిల్ కొట్టిందంటే ఆ కిక్కే వేరు. సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భమే, కానీ విచక్షణ లేకుండానా గేట్లు బద్దలయ్యేలా దూసుకెళ్లి లాఠీ చార్జిని సైతం లెక్క చేయనంత సాహసం ఎవరు చేయమన్నారు? ఎక్స్గ్రేషియాగా మృతుడి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఎలాగూ వస్తుంది, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదుగా. ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ మీద 6 పరుగుల తేడాతో విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2009, 2011, 2016లో ఐపీఎల్లో ఫైనల్కు చేరిన విజేతగా నిలవడంలో ఆర్సీబీ తడబడింది. ఈసారి మాత్రం తుది పోరులో చివరి వరకు పోరాడి విజేతగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా విరాట్ కోహ్లీ అభిమానులు పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీకి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే సంబరాల వేళ తీవ్ర విషాదం జరగడం అందరినీ కలిచివేస్తోంది. చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన విజయోత్సవ వేడుకల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 50 మందికి పైగా గాయపడిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సెలబ్రేషన్లో పాలు పంచుకోవడానికి దాదాపు 2 లక్షల మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన జన సందోహాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి పలువురు అభిమానులు కింద పడిపోయారు. ఊపిరాడక కొందరు, తీవ్ర గాయాల పాలై మరికొందరు ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పటి నుంచి అంబరాన్నంటిన సంబరాలు బుధవారం నాటి దుర్ఘటనతో మూగబోయాయి. ఈ దురదృష్టకర ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇద్దరూ కలిసి ఒక ప్రకటన విడుదల చేశాయి. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ రోజు నిర్వహించిన సంబరాల్లో జరిగిన దురదృష్టకర సంఘటన పట్ల ఆర్సీబీ, కేఎస్సీఏ తీవ్ర ఆందోళన, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ఘటనలో సంభవించిన ప్రాణనష్టం, గాయపడిన వ్యక్తుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ దుర్ఘటనతో నష్టపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటనలో తెలిపారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్సీబీ, కేఎస్సీఏ యాజమాన్యాలు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాయి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్సీబీ, కేఎస్సీఏ 5 లక్షల రూపాయలు ప్రకటించాయి. ఈ సహాయం వారి దుఃఖ సమయంలో కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిహారం మానవ ప్రాణానికి విలువ కట్టడానికి ఉద్దేశించింది కాదని, కేవలం క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తమ మద్దతు, సంఘీభావం తెలిపే చర్య మాత్రమేనని మేము స్పష్టం చేయాలనుకుంటున్నామని ఆ ప్రకటనలో తెలిపాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై టీజన్స్ సోషల్ మీడియా వేదిక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక్క టైటిల్ కోసం 11 మంది ప్రాణాలు తీస్తారా అని తిట్టిపోస్తున్నారు. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కోహ్లీ కోసమే భారీ క్రౌడ్ వచ్చిందని, అతని వల్లే 11 మంది మృతి చెందారని, కాబట్టి ఘటనకు పూర్తి బాధ్యత కోహ్లీదే అని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడం, అక్కడ ర్యాలీలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి కొడుకు ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడు. దాంతో రేవంత్ రెడ్డి సర్కార్ సెలబ్రిటీ అని కూడా చూడకుండా వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు అదే తరహాలో కోహ్లీని అరెస్ట్ చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తరహాలో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంఘటన 4:30 గంటలకు జరిగితే 6:30 గంటలకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సభ్యులంతా ఎంజాయ్ మూడ్లో ఉన్నారని, వాళ్లకు అసలు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని ఫైర్ అవుతున్నారు. అందుకే అలాంటి వాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర గందరగోళానికి దారితీసిన కారణాలు చూస్తే 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆటగాళ్లను చూసేందుకు లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు. స్టేడియం సామర్థ్యం కేవలం 35,000 మందికి కాగా దాదాపు 3 లక్షల మందికి పైగా జనం తరలివచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఊహించని జన ప్రవాహాన్ని నియంత్రించడం అధికారులకు సవాలుగా మారింది. వేడుకల నిర్వహణలో స్పష్టమైన ప్రణాళిక కొరవడిందని బీసీసీఐ, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వంటి ఉన్నతాధికారులు అంగీకరించారు. అభిమానుల తాకిడిని అంచనా వేయడంలో, దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. 5,000 మంది పోలీసులు మోహరించినప్పటికీ భారీగా తరలివచ్చిన జన సందోహాన్ని నియంత్రించలేకపోయారు. అభిమానులు గేట్లను బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. మొదట విక్టరీ పరేడ్ను విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు నిర్వహించాలని ప్రణాళిక వేసినప్పటికీ భారీ జన సందోహం, ట్రాఫిక్ సమస్యల కారణంగా దీనిని రద్దు చేశారు. అయితే ఈ సమాచారం అందరికీ చేరకపోవడం, అభిమానులు స్టేడియం వద్దకు పోటెత్తడం గందరగోళాన్ని పెంచింది. తమ అభిమాన ఆటగాళ్లను, ట్రోఫీని చూసేందుకు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తొక్కిసలాట సమయంలో కొందరు అభిమానులు గేట్లను బద్దలు కొట్టి చెట్లు, బస్సులపైకి ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చింది. తొక్కిసలాటలో గాయపడిన వారికి, ప్రాణాలు కోల్పోయిన వారికి సకాలంలో వైద్య సహాయం అందించడంలో జాప్యం జరిగింది. రద్దీ కారణంగా అంబులెన్సులు సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేకపోయాయి. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికాలోపమే ఈ విషాదానికి కారణమని ఆరోపించింది. ఈ ఘటనపై న్యాయ విచారణకు కూడా బీజేపీ డిమాండ్ చేసింది. తొక్కిసలాట ఘటన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజీనామా చేయాలని బీజేపీ నేత అశోక్ డిమాండ్ చేశారు. తొక్కిసలాటలో జరిగిన మరణాలు రాష్ట్ర ప్రాయోజిత హత్యలుగా ఆరోపించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఉన్న కోల్డ్ వార్ వల్ల ఈ ఘటన జరిగినట్లు అనుమానాలున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు మోదీ. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తు ఆదేశిస్తూ 15 రోజుల్లో నివేదిక కోరారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ప్రోటోకాల్లను బలోపేతం చేయాలని మల్లికార్జున్ ఖర్గే కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు అందించాలని రాహుల్ గాంధీ తెలిపారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపాన్ని తెలిపారు. ఈ ఘటన తననెంతో కలిచివేసిందంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారన్న వార్తలు మరింత బాధను కలిగిస్తున్నాయన్న పవన్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద ఘటనపై విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. మాటలు రావడం లేదు, పూర్తిగా షాక్ అయ్యాను అని కోహ్లీ రాశారు. ఆర్సీబీ విడుదల చేసిన అధికారిక ప్రకటనను షేర్ చేస్తూ బెంగళూరులో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనల గురించి మీడియా నివేదికల ద్వారా తెలుసుకుని మేము తీవ్ర ఆవేదన చెందుతున్నాం. ప్రజల భద్రతా శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్సీబీ సంతాపం తెలియజేస్తోంది. ప్రభావిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితి గురించి తెలిసిన వెంటనే మేం మా కార్యక్రమాన్ని మార్చుకుని స్థానిక అధికారులు మార్గదర్శకత్వం, సలహాలను పాటించాం. మా మద్దతుదారులందరూ దయచేసి సురక్షితంగా ఉండాలని కోరుతున్నామని పోస్ట్ చేశారు. ఈ విషాద ఘటనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి నా
ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సచిన్ తన సందేశంలో పేర్కొన్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగినది విషాదానికి అతీతమైనది. ప్రతి బాధిత కుటుంబానికి నా సానుభూతి, వారందరికీ శాంతి బలాన్ని చేకూర్చాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అని సచిన్ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. పదకొండు మందిని బలి తీసుకున్న బెంగళూరు తొక్కిసలాట మనకేం సందేశం ఇచ్చినట్టు? 10 ఏళ్ల పసివాడు మృతదేహమై కనిపిస్తే అతడి కుటుంబానికి ఎదురయ్యే దుఃఖానికి ఏ ఖరీదు కట్టగలం? విజయోత్సవాలు కాస్త విషాదాంతాలుగా మారడాన్ని, అభిమానాలే ఆయుష్ తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోగలం? చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఐపీఎల్ విజయోత్సవంలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ ఘటన నుంచి గుణపాఠం నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు పటిష్టమైన ప్రణాళిక, సమర్థవంతమైన నిర్వహణ, కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అత్యవసరంగా చెబుతున్నారు. ఈ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.